అనగనగా ఒక ఊర్లో రాము అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన రోజు కట్టెలు కొట్టుకొని, ఆ కట్టెలు అమ్మేసి వచ్చిన డబ్బులతోటి ఇంట్లోకి కావాల్సిన సామాను కొనుక్కునేవాడు. బియ్యము, పప్పు, నూనె. రోజులాగానే ఆ రోజు కూడా చెట్టు కొట్టుకొని కట్టెలు అమ్మేసుకుందామని వెళ్ళాడు. అయితే గొడ్డలతో చెట్టు కొడుతూ ఉంటే ఆ గొడ్డలి జారిపోయి అక్కడున్న చెరువులో పడిపోతదనమాట వాటర్‌లో. అప్పుడు రాము చూసి అయ్యయ్యో! నా గొడ్డలి పడిపోయింది అనేసి దగ్గరికెళ్ళి చూస్తాడు. దగ్గరికెళ్ళి చూస్తే అది గడ్డలి లోపల చెరువు లోపలికి మునిగిపోతది. అప్పుడు రాము ఏడుస్తాడనమాట. అయ్యయ్యో! నా గొడ్డలి పడిపోయింది. ఇప్పుడు నేను ఇంటికెట్లెళ్ళాలి? నాకు గొడ్డలి లేకపోతే ఫుడ్ ఉండదు, ఏముండదు అనేసి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు అక్కడ చెరువులో ఒక దేవత ప్రత్యక్షమైతదనమాట. అప్పుడు దేవతకి ఏడుపు సౌండ్ రాంగానే, "ఏమైంది నాయనా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు" అంటే, అప్పుడు రాము అంటాడు, "అమ్మ నాది గొడ్డలి పడిపోయింది వాటర్‌లో. నాకిప్పుడు ఇది లేకపోతే ఫుడ్ ఉండదు. అది ఉంటేనే నాకు రోజు తినడానికి ఫుడ్ వస్తుంది" అనేసి అంటే, దేవత "సరే నువ్వేం బాధపడకు. నేనెళ్ళి తీసుకొస్తా నీ గొడ్డలి" అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతది. అప్పుడు రాము ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అరే! దేవత ఎప్పుడొస్తదో ఏమో ఇంకా చాలా సేపయింది వెళ్ళిపోయి అనేసి చూస్తూ ఉంటే, అప్పుడు వస్తదనమాట. తీసుకొచ్చేసి అప్పుడు రాముని అడుగుతది. రాము చూడు ఇదేనా నీ బంగారు గొడ్డలి అనేసి అడిగితే, రాము అంటాడు లేదు ఇది నా గొడ్డలి కాదు. నాది నార్మల్ ఇనుప గొడ్డలి అనేసి తల ఊపుతాడనమాట. అప్పుడు దేవత సరే నేను నీదే తీసుకొస్తా అనేసి మళ్ళీ చెరువు లోపలికెళ్ళిపోతది. వెళ్ళిపోయి ఈసారి వెండి గొడ్డలి తీసుకొస్తది. తీసుకొచ్చి రాముని అడుగుతది. రాము చూడు ఈ వెండి గొడ్డలి నీదేనా? సరిగ్గా చూసి చెప్పు అంటే, లేదు ఇది నా గొడ్డలి కాదు. నాది ఇనుప గొడ్డలి అనేసి అనంగానే, సరే అని దేవత మళ్ళీ వెళ్ళిపోతది. వెళ్ళిపోయి ఈసారి అయిన గొడ్డలే తీసుకొస్తదనమాట ఇనుప గొడ్డలి. అప్పుడు రాముకి అడుగుతది. రాము చూడు ఇదేనా నీ గొడ్డలి అంటే ఆయన హ్యాపీ అయిపోయి అవునవును ఇదే నా గొడ్డలి. నేను చెట్టు కొడుతుంటే ఇదే వాటర్‌లో పడిపోయింది. తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అనేసి రాము చెప్తాడు. అప్పుడు దేవత ఆయన నిజాయితీకి సంతోషించి ఇదిగో ఈ బంగారు గొడ్డలి, ఈ వెండి గొడ్డలి కూడా నీ దగ్గరే ఉంచుకో. నువ్వు చాలా మంచోడివి. నువ్వు నిజాయితీ పరుడివి. అందుకే నేను నీకు ఇవి ఇస్తున్నా అనేసి ఇచ్చేస్తది. అప్పుడు రాము చాలా సంతోషించి బాయ్ అని చెప్తాడు. దేవత కూడా ఆయనకు బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం ఏ పరిస్థితిలో అయినా నిజాయితీగా ఉండాలి.